మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తాం. మరి నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రశేఖర్ మరి వారి యొక్క ఆశీస్సులతోటి మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించుకోవడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం, మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిచ్చి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేనే లబ్ధి కూడా పొందలేదు, మీరు చూశారు కూడా. గత 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ₹1 కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాం. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడ. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి, మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో. మరి 3,70,000 ఓటర్లలో కనీసం నేను 3,50,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాను, 8 గంటల తిరిగాను. తర్వాత ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూర్చాను. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్, కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశం.
మరి నా వరకు నేనైతే 100% వాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం. మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మీ టీవీ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, మేధావులు కానీ, అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇతర శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతామన్నా, అన్ని పథకాలు ఇచ్చినా, మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారు అనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేరు ప్రజలు, పైన ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పులు ఇచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి. ప్రతి పార్టీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు. కార్యకర్తలకి కానీ, నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూశాను దగ్గర. వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర నుంచి చూశాను. వాళ్ళని ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడెవడో కూడా ఏదో పని చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాను చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా,
వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేస్తారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం విధులుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్రపతి గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రెసిడెంట్ సార్ మీరు ఇచ్చలేదు అవునయ్యా చేయలేదు మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాష్ట్రపతి గారు. నేను 5 ఏళ్ళు కాదు కదా 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రారోపణ చేయండి, ఇచ్చేయండి, అది చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. మరి ఏ కాపీలని మన విజయసాయి రెడ్డి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. ఓకేనా? మీ అందరికీ కూడా రాజీనామా లేఖ చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెల ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ రోజు ఆయన మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలిసి ఉన్నదే, ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏం లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల
పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించాల. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి. దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలి. గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి 4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి మా పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది, ఎవరి మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సంస్థ స్థానాన్ని కల్పించారనేది మీడియా మిత్రులందరికీ ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం. 2014లో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసాం. ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, చెప్పేవాళ్ళం, పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు, పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని బండలు మోయించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి సాధ్యం కాదా, ఎంత కష్టతరమైంది ఏంటనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాడు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేసాం. 14లో ఓటమి పాలైనప్పటికీ కూడా 19లో ఎన్నికలు కూడా సమాయత్తాయి. 14లో మున్సిపల్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లో, పంచాయతీ ఎన్నికలు, ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది.